శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారు రచించిన పేరు అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఆదివారం ఉదయం 9 గంటలు నగరంలో పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజీ కంప్యూటర్ బ్లాక్ ముందు అమ్మాయిలందరూ ఒక క్యూలో, అబ్బాయిలంతా మరో క్యూలో బారులు తీరి నిలబడి ఉన్నారు. వాళ్లలో కొందరి ముఖాల్లో ఆతృత, ఆందోళన, ఉత్సుకత నిండి ఉంటే మరికొందరి ముఖాల్లో నిర్లక్ష్యం, బద్ధకం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. వాళ్ళంతా బ్యాంకు ఉద్యోగం కోసం పోటీ పరీక్ష అటెండ్ అవటం కోసం నిలబడి ఉన్నారు. మీ మొబైల్ ఫోన్స్, వాచీలు, పర్సులు, వ్యాలెట్స్, హ్యాండ్ బ్యాగులు పక్కనున్న కౌంటర్లో ఇచ్చి టోకెన్స్ తీసుకోండి. అలాగే మీ చెప్పులు, షూసు ఎగ్జామ్ హాల్ ముందు విడిచి లోపలికి వెళ్ళండి, లేకపోతే అనుమతించరు. అందరికీ వినపడేలా బిగ్గరగా చెప్పాడు టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ తాలూకు ప్రతినిధి. ఒక్కసారిగా కలకలం చెలరేగింది క్యూలో. మొబైల్ లేకపోతే ఎలా అని అమ్మాయిలు, మొబైల్స్, వాచీలు ఉంటే ప్రాబ్లమ్స్ ఏమిటి అని అబ్బాయిలు బిగ్గరగా గుణుకోవటం మొదలుపెట్టారు. ఇంకా నయం, బట్టలు విప్పమనలేదు అని ఎవరో ఒక కొంటె కుడవాడు అనగానే అందరూ బిగ్గరగా నవ్వారు. ప్లీజ్ బీ సైలెంట్, హియర్ ఈజ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ బ్యాంకర్స్ అనగానే అందరూ ఒక్కసారి సైలెంట్ అయిపోయారు. సుమారు 40 ఏళ్ల ఆవిడ ముందుకొచ్చింది. ఆవిడ పక్కనే ఇంచుమించు అదే వయసున్న మరొక ఆవిడ నిలబడి ఉంది. వాళ్ళిద్దరి మెళ్ళో న్యూఢీ జాతీయ బ్యాంకు తాలూకా ఆఫీసర్లని తెలియచేసే ఫోటో ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి. మీరందరూ దయచేసి మీ ఎగ్జామ్ కాల్ లెటర్స్ని, మీ ఫోటోతో కూడిన ఐడెంటిటీ కార్డులను సిద్ధంగా ఉంచుకోండి. కాల్ లెటర్స్పై లేటెస్ట్ ఫోటో అంటించి ఉండాలి. లేకపోతే ఆ పక్కన గమ్ ట్యూబ్ ఉంది, వాడుకోండి. ఇకపోతే కాల్ లెటర్లో మీ పేరు ఎలా ఉందో ఇంటి పేరుతో సహా అదే విధంగా మీరు చూపించే ఐడెంటిటీ కార్డులో కూడా ఉండాలి. తేడా ఉంటే అంగీకరించబడదు. ఎగ్జామ్కి ఇంకా గంట టైం ఉంది. మిమ్మల్ని ఇప్పటి నుంచి లోపలికి పంపిస్తాం. వరుసగా ఒక్కొక్కళ్ళు రండి, ఆల్ ది బెస్ట్ వివరంగా స్పష్టంగా చెప్పి కమాన్ సంధ్య, లెటర్స్ స్టార్ట్ ప్రాసెస్ అంటూ ముందుకొచ్చింది మొదట ఆవిడ. ఆ ఇద్దరు చెరో క్యూ చివర నిలబడి ఒక్కొక్కళ్ళని చెక్ చేసి లోపలికి పంపటం మొదలుపెట్టారు. ఇదేమిటి, మీ ఫోటో లేదు, ఫోటో అతికించాలి మీరు మధ్యలో ఆపి అడిగింది ఒక అబ్బాయిని. లేదు మేడం, మర్చిపోయాను కేర్లెస్గా చెప్పాడు ఆ అబ్బాయి. లేకపోతే అనుమతించలేం క్లియర్గా చెప్పింది బ్యాంకర్. అదేమిటి మేడం, కాల్ లెటర్ పైన ఫోటో కాపీ చేయబడ్డ నా ఫోటో ఉందిగా, నన్ను పోల్చి చూసుకోండి, నేనే వచ్చానుగా, ఏంటి ప్రాబ్లం, సరిపోకుంటే వెనుకకు పంపించేసేయండి అన్నాడు ఆ అబ్బాయి. ఫోటో తెచ్చి అతికించాలని ఇన్స్ట్రక్షన్స్లో ఉంది, చదవలేదా? దాన్ని ఫాలో అవ్వండి, మీ సొంత రూల్స్ చెప్పొద్దు స్థిమితంగా అంది. నిన్న వేరే డ్రెస్ వేసుకున్నాను మేడం, దాంట్లో ఫోటో ఉంది, హడావుడిగా వచ్చాను, చూసుకోలేదు. ఆ అబ్బాయి కొంచెం తగ్గాడు. అందుకే ముందే చెప్పాం. సరే, ఇప్పటికైనా ఇంటి దగ్గర వాళ్ళకి ఎవరైనా ఉంటే అర్జెంటుగా ఫోటో తెచ్చివ్వమని చెప్పండి. అందాక మీరు పక్కకు జరిగి వేరే వాళ్ళని రానివ్వండి చెప్పింది ఆమె. ఎలా మేడం, మాది పక్కనే పల్లెటూరు, మా ఊరు ఇది కాదు, ఇప్పుడెవరొస్తారు ప్రశ్నించాడు ఆ అబ్బాయి. అవన్నీ ముందే చూసుకోవాలి బాబు, ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తే వెనక వాళ్ళకి టైం లాస్ అవుతుంది అంది వెనక అసహనంగా కదులుతున్న మిగతా వాళ్ళని గమనిస్తూ. ఆ అబ్బాయి పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేయటం మొదలుపెట్టాడు. అబ్బా, ఇంత స్ట్రిక్ట్గా ఉన్నారేమిటి వీళ్ళు, లైన్లో ఉన్న కీర్తితో అంది శిరీష. అవును మరి, ఫోటో లేకుండా ఎలా అలౌ చేస్తారు చెప్పు, మన కాల్ లెటర్లో క్లియర్గా ఉంది కదా అంది కీర్తి. భలే ఎగ్జైటింగ్గా ఉంది కదూ అంది మళ్ళీ కీర్తి. అవును, నాకు కూడా, మనం ఉద్యోగం కోసం రాసే ఫస్ట్ ఎగ్జామ్ కదా అంది శిరీష క్యూ కదులుతూ ఉంది. ఇదేంటమ్మా, మీ కాల్ లెటర్లో సర్నేమ్కి మీరు తెచ్చిన ఆధార్ కార్డులో ఇంటి పేరుకి తేడా ఉంది ఏమిటి? ఆడపిల్లల క్యూ చెక్ చేస్తున్నావిడ ఓ అమ్మాయిని అడిగింది. అవును మేడం, ఇది నాదే అంది ఆ అమ్మాయి. మీదే కాదనటం లేదు, బట్ కాల్ లెటర్లో బైరు ప్రియాంక అని ఉంది, మీ ఆధార్ కార్డులో వంక ప్రియాంక అని ఉంది, ఇలా అనుమతించలేం. పెళ్ళి అయినాక మీ అత్తగారి గంట్లో ఆధార్ కార్డు తీసుకున్నా ఇంటి పేరు మారచ్చు, అది మీ వ్యక్తిగత విషయం కానీ ఇక్కడ అనుమతించబడదు స్థిరంగా చెప్పింది ఆమె. ఎలా మేడం,
మా అత్తగారింట్లో మార్పించారు, నాకు తెలీదు, అలో చేయండి ప్లీజ్ బ్రతిమాలుతూ అంది ప్రియాంక. లేదమ్మా, చేయలేం. అయినా రేషన్ కార్డో ఓటర్ కార్డో అయితే మీకు తెలియకుండా ఎవరో సర్వేకి వచ్చిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఏది చెబితే అది వ్రాసుకుపోయేవాళ్ళు అనుకోవచ్చు, కానీ ఆధార్ కార్డు కోసం మీరు స్వయంగా వెళ్ళి వివరాలు చెప్పి ఫోటో దిగి వేలిముద్ర ఇవ్వాలి కదా. మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? మేడం, ఈ ఒక్కసారికి అలౌ చేయండి ప్లీజ్. నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నాకు ఈ జాబ్ చాలా అవసరం రిక్వెస్ట్ చేసింది ప్రియాంక. అయ్యయ్యో, మిమ్మల్ని ఎగ్జామ్కి దూరం చేయాలని నాకు లేదు. పోనీ కాల్ లెటర్పై ఉన్న పేరుకి సరిపడేలా ఓటర్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్టు కానీ ఉంటే ఇవ్వండి, పంపిస్తాను. అవేవి లేవు మేడం, ఇప్పుడు ఎలా మీరే చెప్పండి బతిమిలాడుతూ అన్నది ప్రియాంక. ఏంటి శ్రీదేవి, ఏమిటి ప్రాబ్లం? వెనక క్యూ ఆగిపోవటం చూసి ఇటువైపు క్యూ వచ్చి అడిగింది సంధ్య అన్నావిడ. విషయం వివరించింది శ్రీదేవి. మీ కాల్ లెటర్లో నిబంధనలు చదివారా అంటూనే ప్రియాంక చేతిలోని కాల్ లెటర్లోని నిబంధనలలో ఒకదాన్ని అండర్లైన్ చేసి చూపించింది సంధ్య. ఒకవేళ వివాహం అయిన మహిళలు ఇంటి పేరు మార్చుకున్నట్లయితే వారు వివాహ రిజిస్ట్రేషన్ పత్రం కానీ, ఆ మేరకు గవర్నమెంట్ గెజిట్ కాపీ కానీ, రిజిస్టర్ నోటరీ ధృవీకరణ పత్రం కానీ జతపరచవలసి ఉంటుంది అని ఇంగ్లీష్లో ఉంది అందులో. చూడలేదు మేడం, మళ్ళీ బతులాడటం మొదలుపెట్టింది ప్రియాంక. చూడమ్మా, నీకు అన్ని ఆప్షన్లు చెప్పాము. ఎగ్జామ్ రాయటం ఇక మీ చేతిలోనే ఉంది. నార్మల్గా మేము ఒరిజినల్స్ చూసి నిర్ధారించుకున్న తర్వాతే ఫోటో కాపీలను అనుమతిస్తాం. కానీ మీకు ఇంకో ఛాన్స్ కూడా ఇస్తాం. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి ఏ డాక్యుమెంట్ అయినా ఉంటే మెయిల్ చేయమనండి. ఇక్కడ ప్రింట్ తీసుకుందాం, లేదా ఇంకా 40 నిమిషాల టైం ఉంది. దగ్గరలో ఎవరైనా నోటరీతో మాట్లాడి అఫిడవిట్ తెచ్చుకోండి. సమయం వృధా చేసుకోవద్దు. ఎవరితోనైనా మాట్లాడాలంటే నా మొబైల్ ఇస్తాను స్థిరంగా చెప్పి తర్వాత వాళ్ళని చెక్ చేసి గబగబా లోపలికి పంపించటం మొదలుపెట్టింది శ్రీదేవి. చేసేదేమీ లేదన్నట్టు ఒక పక్కగా నిలబడి నిస్సహాయంగా చూడసాగింది ప్రియాంక. ఆమె కళ్ళు నీటితో నిండుకున్నాయి. చేతిలో ఉన్న మొబైల్ నుండి ఏవో నెంబర్లు డయల్ చేసి మాట్లాడింది. చివరకు నిరాశగా వెనుదిరిగి మెల్లగా నడవసాగింది. ఏమైంది ప్రియాంక, ఐడి కార్డు తీసుకురాలేదా? లైన్లో ఉన్న శిరీష అడిగింది. విషయమంతా చెప్పింది ప్రియాంక. ఎగ్జామ్ అయ్యే లోపు తెచ్చివ్వమని మీ వాళ్ళకి ఫోన్ చేయకపోయావా అన్నది కీర్తి. మా వాళ్ళ సంగతి తెలుసు కదా, మా నాన్న ఇలాంటి విషయాలు అసలు మేనేజ్ చేయలేడు. చిట్ ఫండ్ కంపెనీలో చిన్న జాబ్ అయింది, అయినా పెళ్లి చేశాం, బాధ్యత తీరింది అన్నట్టుగా ఉంది వాళ్ళకి. ఇంకా ఇక్కడెవరికైనా చెప్పి అరేంజ్ చేశాడేమోనని నా హస్బెండ్కి ఫోన్ చేశాను. తనేమో పోతే పోని వెధవ రూల్స్, ఈ జాబ్ కాకపోతే ఇంకోటి వస్తుంది, ఇప్పుడు అవన్నీ ఎవడు తెస్తాడు అంటున్నాడు దిగులుగా చెప్పింది ప్రియాంక. అయ్యో, ముందు చూసుకుంటే బాగుండేది అంది కీర్తి. క్యూలో కదులుతూనే ప్రియాంక కోసం ఆలోచిస్తుంది శిరీష. పాపం, మళ్ళీ ఏడాది దాకా తను బ్యాంక్ ఎగ్జామ్ రాయటానికి కుదరదు. ఈలోగా ఇంకా పోటీ పెరుగుతుంది. తనకు కూడా ఉత్సాహం తగ్గిపోవచ్చు. అసలు పెళ్ళవగానే సర్నేమ్ మార్చుకోకపోయినా బాగుండేది. మీ ఇంటి పేరు సరిపోవట్లేదు, కాల్ లెటర్లో ఒకలాగా, మీరు చూపించిన ఐడిలో ఒకలాగా ఉంది, వేరే ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి అన్న మాటలకి తుళ్ళిపడి చూసింది శిరీష. తనకన్నా ముందున్న అమ్మాయిని అడుగుతోంది అబ్జర్వర్ శ్రీదేవి. నాకు పోయిన సంవత్సరం మ్యారేజ్ అయింది మేడం. మా అత్తగారు వాళ్ళ ఆధార్ కార్డులో కంపల్సరీ వాళ్ళింటి పేరే ఉండాలని పట్టుబట్టారు. ప్లీజ్ మేడం, అలౌ చేయండి అంటుంది ఆ అమ్మాయి. ఏమ్మా, చదువుకున్నారు, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నారు, రేపొద్దున బ్యాంకులో పనిచేసేటప్పుడు పేరు, ఇంటి పేరు, వీటి ప్రాధాన్యత తెలియకుండా కస్టమర్లు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు సరిగ్గా ఎలా చేస్తారు? అయినా పెళ్ళైతే పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇలాంటి వాటికి ఇంటి పేరు, కులం, గోత్రం మార్చుకోవచ్చు, కానీ చదువులు, ఉద్యోగాలు లాంటి అఫీషియల్ విషయాలకి మార్చుకుంటే ఎలాగమ్మా? ఒకవేళ మార్చుకున్నా పకడ్బందీగా చేసుకోవాలి, లేదా అత్తింటి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. రెండూ కాక మమ్మల్ని బ్రతిమిలాడితే ఏం లాభం అంది శ్రీదేవి.
వాళ్లతో ఆ మాటలన్నీ చెప్పడం ఎందుకులే శ్రీదేవి. అసలు వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావటమే చాలా క్యాజువల్గా వస్తున్నారు. జీవితం ఉద్యోగం అన్న సీరియస్నెస్ లేదు. ఇంకా ఈసారి నయం 80% హాజరయ్యారు. పోయిన సంవత్సరం బ్యాంక్ ఎగ్జామ్ వాలంటీర్స్ డే రోజు అయింది. ఆ రోజైతే 40% మంది కూడా అటెండ్ అవ్వలేదు తెలుసా. కట్టిన ఫీజు కూడా దండగా ఉంటుంది అంది సంధ్య. ఏమ్మా, మీతో ఎవరైనా వస్తే వాళ్లతో అఫిడవిట్ కానీ కరెక్ట్ ఐడి కానీ తెప్పించగలిగే మార్గం ఉంటే చూడండి, లేకపోతే మీరు ఎగ్జామ్ రాయలేరు అంది మళ్ళీ. ఆ అమ్మాయి ఏదో చెప్పబోతుండగానే అక్కడికి ఓ యువకుడు వచ్చాడు. ఏమైంది రవళి, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. ఆ అమ్మాయి భర్తలా ఉన్నాడు. ఎగ్జామ్కి అలౌ చేయరట అంటూ ఆ విషయం చెప్పింది రవళి. అదేమిటి, ఈ రూల్స్ అన్నీ మనకు తెలియవు కదా, నెక్స్ట్ టైంకి ఇద్దాంలే, ఈసారికి పంపించమను అన్నాడతను. వినరు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది రవళి. అతను ఇంకో 2 అడుగులు ముందుకు వేసి, మేడం, తనని అలౌ చేయండి, ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు. అసలు ఎక్కడా లేని రూల్స్ చెప్తారేంటో మీరు. పెళ్ళవగానే అమ్మాయికి ఇంటి పేరు మారటం అనేది న్యాచురల్. మారొద్దని ఎక్కడుంది చూపించండి. మీరు లేడీస్ అయి ఉండి లేడీస్ని హెరాస్ చేయొద్దు అన్నాడు శ్రీదేవితో. చకచక ఒక్కో అమ్మాయి కాల్ లెటర్స్ చూసి పంపిస్తున్న శ్రీదేవి తలెత్తి అతని వైపు చూసింది. చాలా అధికారంగా దురుసుగా మాట్లాడుతున్న అతనితో, చూడండి, ఈ ఎగ్జామ్కి అప్లై చేసే ముందే రూల్స్ అన్నీ చదువుకోవాలి. అవి ఇక్కడ మేము విధించిన స్వంత నియమాలు కావు. కనీసం పరీక్షకు బయలుదేరే ముందైనా కాల్ లెటర్ వెనుకున్న రూల్స్ చదువుకోవాలి. ఇంటి పేరు మారటం న్యాచురలా అన్యాచురలా అంటూ మీతో వాదించేంత టైము లేదు. ఆ అమ్మాయి పరీక్ష రాయాలంటే మీరు అర్జెంటుగా దగ్గరలోని ఎవరైనా నోటరీ అడ్వకేట్ వద్దకు వెళ్ళి ఆ మేరకు అఫిడవిట్ తీసుకురండి అని ఎంతో శాంతంగా చెప్పి మళ్ళీ తన పనిలో మునిగిపోయింది. వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకొని అతను మళ్ళీ శ్రీదేవి దగ్గరకు వచ్చాడు. మేడం, నేను వెళ్ళి సర్టిఫైడ్ అఫిడవిట్ తీసుకొస్తాను. కొంచెం లేట్ అయినా ష్యూర్గా తీసుకొస్తా. ఎగ్జామ్ అయిపోయేలాగా తప్పకుండా వస్తాను. తనని మాత్రం టైంకి అలౌ చేయండి ప్లీజ్, లేదంటే మొత్తం వేస్ట్ అవుతుంది అంటూ బతిమాలాడు. సరే, మీరింతలా చెప్తున్నారు కనుక నేను అలౌ చేస్తాను, కానీ అది మాకు చాలా రిస్క్. మీరు ఎగ్జామ్ అయిపోయేలోగా తీసుకురాలేకపోతే ఇంటి పేరులో తేడా ఉంటే సరైన డాక్యుమెంట్ లేకుండా ఎలా అనుమతించారని మా మీదకు వస్తుంది. అయినా మీరు తప్పకుండా తెస్తారనే నమ్మకంతో ఓ ఆడపిల్లకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రిస్క్ తీసుకుంటున్నాను. తొందరగా వెళ్ళిరండి అంది శ్రీదేవి. ఎందుకంత రిస్క్ మనకి? ఇందాకటి అమ్మాయిలాగి ఈమెని కూడా పంపిస్తే పోయేదిగా. అనవసరంగా హామీ ఇచ్చావు. అయినా పక్కకి నిలబెట్టాంగా, లాస్ట్ మినిట్ వరకు చూసి అతను వస్తేనే పంపించొచ్చులే అంది శ్రీదేవితో సంధ్య. పర్వాలేదులే, తెస్తాడని నమ్మకం ఉంది అంది శ్రీదేవి. వద్దు మేడం, ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. ముఖ్యంగా లేటుగా వచ్చిన వాళ్ళని అస్సలు అలౌ చేయొద్దు. ఆన్లైన్ ఎగ్జామ్స్లో చాలా ప్రాబ్లం అన్నాడు సాఫ్ట్వేర్ సపోర్టర్. శిరీషను, కీర్తిని ఇంకా మిగతా వాళ్లను తొందరగా చెక్ చేసి పంపించారు. తీరా పరీక్ష టైం అవుతుండగా రవళి కూడా తమ క్లాస్ రూమ్లోకే రావటం చూసిన శిరీష ఆనందంగా, ఏమిటి సబ్మిట్ చేశావా అని అడిగింది. లేదు, అక్కడి నుంచి మనోజు ఫోన్ చేశాడు. అఫిడవిట్ తీసుకుంటున్నానని మేడంతో మాట్లాడిస్తే పంపించారు అంది రవళి ఊపిరి తీసుకుంటూ. గంట తర్వాత ఎగ్జామ్ అయిపోయి బయటకొచ్చారు శిరీష, కీర్తి. కొంచెం టఫ్గా ఉన్న ఎగ్జామ్ బాగానే చేశా, నువ్వు అడిగింది శిరీష. సేమ్ విత్ మీ. ఒక్క రీజనింగ్ పార్ట్ కొంచెం హార్డ్గా అనిపించింది, అయినా చూద్దాం అంది కీర్తి. పాపం ప్రియాంక ఎగ్జామ్ అటెండ్ కాకుండానే వెళ్ళిపోయింది. అదే రవళిని అలౌ చేశారు కదా అంది మళ్ళీ కీర్తి. వాళ్ళ ఆయన ఏదో డాక్యుమెంట్ ఇచ్చాట కదా, ప్రియాంకకి ఎవరూ తేవటం కుదరదంది కదా. అయినా పెళ్ళవగానే ఇంటి పేరు మార్చుకోవటం ఎందుకు? ఏదైనా కొంప మునుగుతుందా? ఇప్పుడు చూడు, తనకే నష్టం కదా అంది శిరీష. నీకు తెలియదు శిరీష, చాలామంది అత్తింటి వాళ్ళు పెళ్ళవగానే కోడలు ఇంటి పేరు మార్చుకోకపోవటాన్ని చాలా సీరియస్గా చూస్తారు, భర్తతో సహా. ఇప్పటి అబ్బాయిలు కొంచెం నయం, అంతగా పట్టించుకోవటం లేదు, కానీ మన కుటుంబాల్లో ఇది చాలా కామన్ అంది కీర్తి. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయనప్పుడు, వాళ్ళకు ఆస్తిలో హక్కు లేనప్పుడు అలాంటివి జరిగాయేమో, కానీ ఇప్పుడు ఎంత ప్రాబ్లం కదా. మనం ఇంకా ఇంటి పేర్లు మారటం గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు పేర్లు కూడా మారుస్తారు తెలుసా.
ఎవరో ఎందుకు, మా మేనత్త పేరు సావిత్రి అని మా ఇంట్లో పిలుస్తారు. ఆ పేరు బాగాలేదని వాళ్ళ ఇంట్లో సుజాత అని మార్చేశారు. ఇన్నేళ్లుగా ఇక్కడ ఈ పేరుతో, అక్కడ ఆ పేరుతో ఆవిడ అలవాటు పడిపోయింది. అవును, మా పిన్ని వాళ్ళ చెల్లెల పేరు విష్ణుప్రియ. ఆమె పెళ్ళప్పుడు ఆ పేరు మీద వాళ్ళ అత్తగారింట్లో డిస్కషన్. విష్ణు అంటే అబ్బాయి పేరులాగా ఉందని, ప్రియ అంటే ప్రతి వాళ్ళు అలా పిలిస్తే బాగుండదని చివరకు వసుధ అని మార్చేశారట. అంతేకాదు, చాలా పెళ్లి పత్రికల్లో అమ్మాయి పేరు పక్కన బ్రాకెట్లో మరో పేరు వేస్తుంటారు. అవన్నీ పేర్లు మార్చటమే కదా. చాలాసార్లు ఇద్దరి జాతకాలు కలవకపోతే పేరు మారుస్తారట. కానీ ఆ మార్చే పేరు ఎప్పుడూ అమ్మాయిదే అవుతుంది. పెళ్లి కొడుకుల పేర్లు మాత్రం ఎప్పుడూ మార్చరు. అయినా వాళ్ళ పిచ్చి గాని పేరు మార్చినంత మాత్రాన జాతకాలు మారిపోతాయా? అవును, నువ్వన్నది కరెక్ట్. అబ్బాయి పేరు అమ్మాయికి నచ్చకపోయినా, జాతకం కలవకపోయినా అప్పుడు మార్చరు. కుల మతాలకు అతీతమైనది ప్రేమ అంటూను కొందరు మతాంతర వివాహం చేసుకున్నప్పుడు అమ్మాయి పేరు వాళ్ళ మతాన్ని అనుసరించి మార్చుకుంటారు. అసలు ఎవరి పేరంటే వాళ్ళకిష్టం ఉంటుంది. దాన్ని వాళ్ళంతటా వాళ్ళు మార్చుకుంటే వాళ్ళిష్టం కానీ సడన్గా ఎవరో వచ్చి మారిస్తే బాధగానే ఉంటుంది. అసలు ఈ అమ్మాయిలు ఎలా ఒప్పుకుంటారో ఏమిటో. అందరూ నీలా ఉండరు కదా శిరీష. ధైర్యం లేకనో, కుటుంబ పరిస్థితుల వల్లనో, అంతగా అవగాహన లేకనో, మిగతా చాలా పెద్ద సమస్యలతో పోలిస్తే ఇది చాలా చిన్నదనో. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.